నమస్తే అండి. ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. అయితే ఈ వారాహి అమ్మవారి పూజ 8వ రోజు కదా. 9 రోజుల నుంచి చేసుకునే వాళ్ళకి ఇది 8వ రోజు. నాకైతే 3వ రోజు పూజ అండి. నేను 3 రోజుల నుంచే చేసుకుంటున్నాను కాబట్టి తర్వాత ఇక్కడ నేను పూజ అంతా చేసుకున్నాను. మీకు అందరికి కూడా ఈ పూజా విధానం నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇక్కడ నేను ఇది 8వ రోజు కిందకు వస్తుందండి. శనివారం పూజా విధానం నేను చేసుకునే పూజా విధానం మీకు కూడా చూపిస్తున్నాను. నేను చేసుకునే పూజ ఈ 3 రోజులు కూడా మీకు కూడా ఎవరైనా 3 రోజులు చేసుకునే వాళ్ళకి అవకాశం వస్తుందని చేసుకుంటే మంచిదని చూపిస్తున్నాను. ఎవరైనా చూసి చేసుకుంటారని. ఇక్కడైతే పూజలోకి వెళ్తే నేను ఇక్కడైతే నిన్న పెట్టిన పీట ఈరోజు తీయకూడదు కదా. ఇంకా అవన్నీ పూలు అవన్నీ తీసేసి చక్కగా పీట ముందు కూడా పసుపు రాసి ముగ్గేసుకొని ఇలా ఈ పీట మీద కూడా ముగ్గేసుకొని ఇంకా చిన్న ప్లేట్ పెట్టుకొని ఇంకా పువ్వులు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను జలదీపం పెట్టుకుంటున్నానండి. అయితే 9 రోజుల నుంచి అమ్మవారిని కూర్చొని పెట్టిన వాళ్ళు ముందు రోజే 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ దీపారాధన చేసుకొని ఉండొచ్చు. అయితే నేను 3 రోజులే కాబట్టి నేను ఈ రోజు అయితే పెట్టుకుంటున్నాను. చక్కగా ఈ దీపాన్ని రెడీ చేసుకొని ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో గంధం కుంకుమ పెట్టుకొని ముక్కాలు భాగానికి వాటర్ పోసుకొని మిగతాది ఆయిల్ వేసుకొని తర్వాత ఒక జలదీపం పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి అందరికీ పూలతో అలంకరించాను. నిన్న పెట్టిన పూలు తీసేసి ఇక్కడైతే వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి. వినాయకుడికి పూజ చేసేటప్పుడు వినాయకుడిని తలుసుకొని ఫస్ట్ వినాయకుడి స్తోత్రాలు నామాలు ఏవైనా వచ్చుంటే చేసుకోవచ్చు. లేదు ఏమీ రాకపోతే ఓం గణేశాయ నమః, ఓం గణగణాయ నమః అనుకుంటూ ఆ గణేషుని పూజించుకోవచ్చు. గంధం కుంకుమ అక్షంతలు పువ్వులు వస్త్రం ఇంకా బెల్లం ఒక ప్రసాదంగా పెట్టి ధూపం వేసి ఇంకా ఆరతించుకొని వినాయకుడిని తలుసుకోవాలి. తర్వాత ఇక్కడ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఈ జలదీపం వెలిగించుకోవాలి. ఈ జలదీపం వెలిగించుకున్న తర్వాత దీపాలన్నిటికి కూడా చక్కగా గంధము కుంకుమ అక్షంతలు సమర్పించుకోవాలి. ఎందుకంటే దీపమును పూజిస్తేనే ముందు అమ్మను పూజించినట్టే. ముందైతే ఈ దీపాలకి అక్షంతలు కుంకుమ గంధమ సమర్పించుకుంటున్నాను. ఇంకా పుష్పాలు కూడా పువ్వులు కూడా సమర్పించుకుంటున్నాను. పూలు కూడా సమర్పించుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలి. వారాహి అమ్మ పూజ అంటే 9 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు. నేను 3 రోజులు చేసుకుంటూ ఆ 3 రోజుల పూజ కూడా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు ముందుగానే అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. నాలా 3 రోజులు చేసుకునే వాళ్ళకి చేసుకునే అవకాశం వస్తుందని చేసుకుంటారని ఎవరికైనా ఈ పూజ పనికి వస్తుందని చూపిస్తున్నానండి. ఇక్కడ అమ్మవారికి అయితే ఫస్ట్ ధూపం వేసి ఇంకా నేను కుంకుమ గంధము అక్షంతలు గంధంతో పెట్టిన పువ్వులు సమర్పిస్తున్నాను. వారాహి అమ్మవారికి ఫస్ట్ పువ్వులతో అలంకారం చేశాను. ఈరోజు సన్నజాజులు నేను నిన్న మార్కెట్లో తెచ్చి చిన్న మాలగా చక్కగా కట్టాను. బాగుంది. నిన్న వేసిన గాజుల మాల కూడా అలాగే ఉంచుకున్నాను. తర్వాత ఇక్కడ నేను రోజుకు ఒక నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయ మీద కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. ఇక్కడ అమ్మవారికి గంధం కుంకుమ అన్నీ సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించి ఇక్కడ నిమ్మకాయ పెట్టి ఈ నిమ్మకాయ నేను రోజు ఎప్పటికప్పుడే తీసేస్తున్నానండి. తీసేసి నేనే ఆ వాటర్ తీసుకుంటున్నాను. నైట్ పూట తీసుకుంటున్నాను మంచిదని నాకు వేరే వాళ్ళు చెప్పారు. నైట్ పూట ఈ వాటర్ తాగితే అమ్మవారికి పూజించిన నిమ్మకాయతో మంచిదని. అందుకే ఎప్పటికప్పుడు తీసేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను నిమ్మకాయ పెట్టి కుంకుమ పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. ఏ రోజైనా చేసుకోవచ్చు అండి. ఈ 9 రోజుల్లో నేను రోజు చేసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను గాజులు చిట్టి గాజులతో ఇంకా గోమతి చక్రాలతో లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకుంటున్నాను. అయితే 9 రోజులు పెట్టిన వాళ్ళు ఏదో ఒక రోజు ఈ అన్నీ అమ్మకి మంగళకరమైన వస్తువులతో చేసుకొని ఉండొచ్చు. నేనైతే ఇప్పుడే పెట్టాను కాబట్టి అమ్మవారిని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను అష్టోత్తరంతో అమ్మవారి నామంతో చేసుకుంటున్నాను. ఓం వారాహియై నమః. అమ్మవారికి ద్వాదశి నామాలు ఉన్నాయి కదండి, 12 నామాలు. అవి చదువుకుంటా కూడా చేసుకోవచ్చు. చాలా సులువుగా ఉన్నాయి ఆ నామాలు. ఇక్కడ
ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః. అమ్మవారి పేరు తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉందండి నాకైతే. ఇంకా పూజ చేస్తుంటే ఎట్లా ఉంటుంది, నేను 9 రోజులు చేయలేకపోయినా ఈ 3 రోజులు నేను చాలా బాగా చేసుకుంటున్నాను. చాలా నాకు తగ్గట్టు నా శక్తికి తగ్గట్టు అమ్మని నేను ఇలా పూజిస్తున్నాను. భక్తిగా పూజించేది, శక్తికి తగ్గట్టు పూజించుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పానకము ఇంకా దానిమ్మ పళ్ళు అమ్మవారికి చాలా ఇష్టమట. దానిమ్మ పళ్ళు కూడా ప్రసాదంగా పెట్టాను. అమ్మవారికి పానకం అంటే ప్రీతికరం అని చెప్పారు నేను తెలుసుకున్న వాళ్ళ కాడ. అందుకనే నేను ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజా విధానం. అమ్మను పూజించడం వల్ల మనకి మంచిగా మేలు జరగద్దని అందరికీ తెలిసిందే. ఇంకా ఇక్కడైతే అన్నీ పెట్టిన తర్వాత హారతి ఇచ్చుకుంటున్నానండి. ఈ హారతి మనం తీసుకొని అమ్మవారికి చూపించిన తర్వాత మనం కూడా తీసుకోవచ్చు. మీకు అందరికీ కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే లాస్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. కాకపోతే ఆదివారం ఉదయాన్నే పూజ చేసి చూపిస్తాను. ఓకేనండి, మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ జలదీపంకి ఇలా అలంకారం చేసుకున్నానండి. మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే మనం తీసుకోవచ్చు. చిట్టి గాజులు, గోమతి చక్రాలు ఇవన్నీ అయితే మనం మళ్ళీ పూజలో వాడుకోవచ్చండి. ఇంకా రేపైతే ఇంకా ఆదివారం రోజు ఉద్వాసన పలకొచ్చు అమ్మవారికి. నేను ఇక్కడైతే అక్షంతలు వేసి అమ్మవారి పాదాల ముందు దండం పెట్టుకుంటున్నాను. మన కోరిక ఏదైనా ఆ తల్లిని తీర్చమని కోరుకోవాలి. అమ్మ మాకు ఈరోజు ఈ పూజ చేసే అవకాశం వచ్చింది, రేపు కూడా మాకు పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించమని ఆ తల్లిని వేడుకోవాలి. ఆమె ఎంతో శక్తివంతమైంది. వారాహి అమ్మవారంటే వరాలు కురిపించే తల్లని. మనం ఆమెని నమ్మకంతో పూజిస్తే, భక్తితో పూజిస్తే మనకి ఆమె వారాహి అమ్మవారు వరాలు జల్లు కురిపిస్తుంది అంటారు. ఇంకా ఇదేనండి నేను చేసుకున్న పూజా విధానం. నాకైతే ఈ పూజ చాలా బాగా అనిపించింది. ఈ 2 రోజులు చేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది. మీకు అప్లోడ్ చేస్తుంటే ఇంకా బాగుంది. ఈ అనుభవాలు చాలా బాగా అనిపించినాయి నాకు. అమ్మవారు కి పూజ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇలా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు అమ్మవారి దయ వల్లేమో, ఆ వారాహి అమ్మ దయ వల్లేమో ఏం అనట్లేదు. పూజ చేసుకుంటుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకేనండి, మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.